హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశం రష్యా. కానీ ఇప్పుడు చమురు కోసం ఆ దేశం ఇండియా మీద డిపెండ్ అవుతుంది. అదొక్కటే కాదు, రష్యా దేశానికి రక్షణ పరికరాలు పంపారు అనే ఆరోపణలతో అమెరికా దేశం 4 భారతీయ కంపెనీలపై ఇదివరకు ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఆ ఆంక్షలు ఎత్తివేయడంతో రష్యాకి రక్షణ పరికరాలు ఇవ్వడం సులభంగా మారుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వివరంగా చాలా విషయాలు తెలుసుకుందాం. అమెరికా తన ఆంక్షల జాబితా అంటే శాంక్షన్ లిస్ట్ నుంచి 4 ఇండియన్ కంపెనీలను తొలగించింది. ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ అంటే OFAC, అమెరికా ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసే ఒక సంస్థ ఈ విషయాన్ని చెప్పింది. ఈ కంపెనీ పేర్లు ఇది వరకు స్పెషల్లీ డెసిగ్నేటెడ్ నేషనల్ అండ్ బ్లాక్ పర్సన్ లిస్టులో ఉండేవి. ఇప్పుడు వీటిని ఆ జాబితా నుంచి తొలగించారు. అమెరికా నుంచి బయటపడ్డ ఈ 4 భారతీయ కంపెనీస్ హైదరాబాద్కు చెందిన RRGV ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, లోకేష్ మెషిన్స్ లిమిటెడ్తో పాటు అహ్మదాబాద్కు చెందిన గ్యాలక్సీ బేరింగ్స్, ఢిల్లీకి చెందిన శౌర్య ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. ఈ కంపెనీలపై అమెరికా 2024లో ఆంక్షలు విధించింది. అసలు ఈ కంపెనీలకి ఎందుకు ఆంక్షలు విధించారు అన్న సందేహం మనందరిలో రావచ్చు. పైన పేర్కొన్న ఈ కంపెనీలు రష్యా రక్షణ పారిశ్రామిక రంగానికి చెందిన సంస్థలకు కొన్ని ముఖ్యమైన పరికరాలు, సాంకేతిక వస్తువులు అందిస్తున్నాయి. వీటిని సైనికుల అవసరాలకు కూడా ఉపయోగించవచ్చు. ఇలాంటి టెక్నాలజీని డ్యూయల్ యూజ్ టెక్నాలజీ అని పిలుస్తారు. అంటే వీటిని పౌర సైనిక రంగాలలో వాడుకోవచ్చు. అమెరికా ఆలోచన ప్రకారం గ్యాలక్సీ బేరింగ్స్ రష్యాకు పెద్ద సంఖ్యలో రోలర్ బేరింగ్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ పంపించింది. రష్యాకు రేడార్ సిస్టమ్స్, రేడియో నావిగేషన్ ఇన్వెస్ట్మెంట్స్, రిమోట్ కంట్రోల్ సిస్టమ్స్తో పాటు మరికొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను శౌర్య ఏరోనాటిక్స్ నుండి పంపించింది అన్న ఆరోపణ ఉంది. ఇదే కాకుండా RRGV ఇంజనీరింగ్ టెక్నాలజీస్ రష్యాలో నిషేధిత కంపెనీకి 100 కంటే ఎక్కువ మైక్రో ఎలక్ట్రానిక్స్ కన్సల్ట్మెంట్స్ను పంపించింది అన్న ఆరోపణ ఉంది. ఇక మెషిన్ టూల్స్ని రష్యాలోని ఎన్నో నిర్మాణ సంస్థలకు లోకేష్ మెషిన్స్ పంపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అందుకే అమెరికా ఈ 4 కంపెనీలను ఆంక్షలు విధించింది. కానీ ఇప్పుడు ఆ ఆంక్షలను ఎత్తివేసింది. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది, దాని వెనుక కారణమేంటో బయటకు చెప్పట్లేదు. కానీ ఇలా చేయడం వల్ల ఇండియా, అమెరికా మధ్య ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాల పరంగా ఒక పాజిటివ్ సంకేతమని అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న మనందరిలో రావచ్చు. ఇలాంటి నిర్ణయం వల్ల 2 దేశాల మధ్య నమ్మకం పెరుగుతుందా, లేదా ఇది ఇంకొక కొత్త ఆలోచనకి కారణంగా మారుతుందా అని. దీని గురించి రాబోయే రోజుల్లో మరికొన్ని విషయాలు తెలుస్తాయి. ఇక మరొక విషయం గురించి తెలుసుకుందాం. రష్యా ప్రపంచంలోని చమురు ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో ఉండేది. అదే కాకుండా పెట్రోల్ను, చమురుని ఇంపోర్ట్ చేస్తుంది. కానీ ప్రస్తుతం ఆ దేశ పరిస్థితి పూర్తిగా ఆపోజిట్లో ఉంది. యుక్రెయిన్ మీద దాడి చేస్తున్న రష్యా తిరిగి యుక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల రష్యా దేశంలో ఎన్నో చమురు రిఫైన్ చేసే ఫ్యాక్టరీలతో పాటు ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. దీనివల్ల ఇప్పుడు ఆ దేశంలో పెట్రోల్ దొరకట్లేదు. ఆ దేశంలోని కొన్ని ప్రాంతాలలో పెట్రోల్ కొరత చాలా స్పష్టంగా కనపడుతుంది. చాలా చోట్ల పెట్రోల్ బంకుల దగ్గర పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల అయితే పెట్రోల్ని చాలా తక్కువగా అమ్ముతున్నారు. దీనివల్ల పెట్రోల్ రేట్ రికార్డ్ స్థాయిలో పెరిగిపోయింది. రష్యాలోని వేసవి కాలంలో పెట్రోల్ డిమాండ్ ఇప్పటికే ఎక్కువగా ఉంది. దీనివల్ల సమస్య మరింత ఎక్కువగా మారింది. ఈ సమయంలో మన ఇండియా రష్యాకు ఒక మంచి ఆఫర్ ఇచ్చింది. కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని సముద్ర మార్గం నుంచి మన ఇండియా రష్యాకు పెట్రోల్ సరఫరా చేస్తాను అని మాటిచ్చింది. దాన్ని బట్టి మన ఇండియా రష్యాకు సముద్ర మార్గంలో 60,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ని పంపించింది. ఇంతేకాకుండా 30 నుంచి 400 మెట్రిక్ టన్నుల పెట్రోల్ ఉన్న 2 పెద్ద ట్యాంకర్లు రష్యాకి ఆల్రెడీ బయలుదేరాయి. అయితే మన ఇండియాకి సంబంధించిన ఏ కంపెనీలో ఈ సరఫరా చేస్తున్నాయో ఇంకా బయటకు చెప్పలేదు. ఆ దేశ ప్రభుత్వం అక్కడ ఉన్న సమస్యను తీర్చడానికి ఎన్నో దేశాల నుంచి చెప్పుకునే ధరకే పెట్రోల్ కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపినట్టు అంగీకరించింది. రాబోయే నెలల్లో రష్యా ప్రతి నెల సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ను దిగుమతి చేసుకోవాలి అని అనుకుంటుంది. దానివల్ల దేశీయ మార్కెట్లో సాధారణ సరఫరా ఉంటుంది. కేవలం మన ఇండియానే కాదు, రష్యాకి బెలారస్ కూడా సహాయం చేస్తుంది. జూన్లో బెలారస్ రైలు మార్గం ద్వారానే 70,000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ పెట్రోల్ను పంపించింది. దాని అర్థం గత నెల కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటో మీకు తెలుసుకోవాలనుందా? జూన్ నెలలో రష్యా నుండి రికార్డు స్థాయిలో ముడి చమురు కొనుగోలు చేసింది. మన భారత్ రోజుకు 27 లక్షల బ్యారెల్స్ రష్యన్ ముడి చమురులను దిగుమతి చేసుకుంది. దీనివల్ల మన దేశం చమురు కొనుగోలులో రష్యన్ బాటా
50% కంటే ఎక్కువే ఉంది. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న గందరగోళం సరఫరా మీద ప్రభావం చూపిస్తున్నాయి. అవన్నీ దృష్టిలో ఉంచుకుని రష్యా నుంచి ఎక్కువ చమురు కొనడం కరెక్ట్ అని మన ఇండియా భావించింది. ఇక ఇప్పుడు చూడాలి యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆయిల్ మార్కెట్పై ఎలాంటి ప్రభావం ఉంటుందో, అంతేకాకుండా భారత్ రష్యా మధ్య ఇంధన సహకారం ఏ దిశగా ముందుకు వెళ్తుందో అని. నెక్స్ట్ న్యూస్. 46 ఏళ్లుగా భారత్ రష్యా దేశంపై ఒక ఇంజిన్ కోసం ఆధారపడుతుంది అని మీకు తెలుసా? ఆ ఇంజిన్ లేకపోతే మన ఇండియన్ నేవీ యొక్క నౌకలు ఎందుకు పనిచేయవు, పనికిరావు. మనం దిగుమతి చేసుకున్న ఈ రష్యన్ ఇంజిన్స్ మన నౌకల్లో లేకపోతే నౌకల్లో ఉన్న మిసైల్స్ ప్రయోగానికి అస్సలు పనికిరావు. కమ్యూనికేషన్ సిస్టమ్స్ను కూడా ఉపయోగించలేవు. కానీ ఇప్పుడు మన ఇండియా ఇలాంటి ఇంజిన్స్ని తయారు చేయడం మొదలుపెట్టింది. త్వరలో 1.25 మెగావాట్ల ఇంజిన్స్ మన ఇండియా కోసమే కాకుండా ఇతర దేశాల నేవీ కోసం కూడా ఎగుమతి చేయొచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకునేది గ్యాస్ టర్బైన్ జనరేటర్స్ గురించి. వీటిని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వినియోగిస్తారు. నౌకాదళంలో ఉన్న ప్రతి నౌకలో 2 లేదా 4 టర్బైన్ ఇంజిన్స్ ఉంటాయి. ఈ ఇంజిన్స్ నౌకలోని విద్యుత్ను సరఫరా చేస్తాయి. ఇలా నౌకలో విద్యుత్ సరఫరా చేయడం వల్ల కష్టమైన వ్యవస్థలను, కమ్యూనికేషన్ మోడల్స్నే కాకుండా కాంబాట్ సెన్సార్స్ను కూడా కంట్రోల్ చేస్తుంది. కావేరీ ఇంజిన్ తర్వాత ఇప్పటి వరకు జరిగిన అత్యంత భారీ ఒప్పందాలలో ఇది కూడా ఒకటి. ఈ గ్యాస్ టర్బైన్ జనరేటర్స్ సాధారణ ప్రొపల్షన్ ఇంజనీర్స్ కంటే భిన్నంగా ఉంటాయి. వీటి పని నౌకలోని అన్ని సిస్టమ్స్కి పవర్ను అందించడమే. రష్యాకి చెందిన 2 కంపెనీలు యునైటెడ్ ఇంజిన్ కార్పొరేషన్, యుఈసి శాటర్న్ ఇలాంటి టర్బైన్ జనరేటర్లను మన ఇండియన్ నేవీకి పంపిస్తున్నాయి. కానీ కొన్ని చోట్ల యుద్ధం కారణంగా సప్లై చేసే చైన్ మీద ప్రభావం బాగా పడింది. దానివల్ల ఇండియన్ నౌకాదళం కోసం విడిభాగాలు అంటే స్పేర్ పార్ట్స్ రష్యా నుంచి చాలా ఆలస్యంగా అందుతున్నాయి. గుడ్ న్యూస్ ఏంటంటే ఇలాంటి టర్బైన్ జనరేటర్స్ మన ఇండియాలోనే తయారు చేయడానికి భారత్ ఫోర్ట్ లిమిటెడ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 1.25 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 12 సెట్లు అంటే 24 గ్యాస్ టర్బైన్ జనరేటర్స్ మన ఇండియన్ నేవీకి సరఫరా చేస్తుంది. అసలు వార్త ఇది కాదు. దీని ముఖ్యమైన న్యూస్ ఇంకా ఉంది. ఈ ఒప్పందంలో భారత్లో తయారయ్యే ఇంజిన్స్లో కనీసం 60% స్వదేశీకరణ ఉండాలి అనే షరతు ఉంది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే ఇంజిన్స్లో కనీసం 60% భాగాలు మన ఇండియాలోనే తయారవ్వాలి. మన ఇండియా ఇటువంటి టర్బైన్ ఇంజిన్లను తయారు చేసే సాంకేతికత ఉందో లేదో అనే ప్రశ్న మనందరికీ రావచ్చు. మన ఇండియా ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా చిన్న ఇంజిన్ భాగాలు కాంపోనెంట్స్ రూపంలో ఇండియన్ నేవీతో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కూడా పంపిస్తుంది. గత కొన్నేళ్లుగా ఈ విడిభాగాలను బిహెచ్ఈఎల్ సహాయంతో రూపొందిస్తుంది. రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా లేదా బిహెచ్ఈఎల్ ద్వారా అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతికత ఉన్న బిహెచ్ఈఎల్తో పాటు ఈ ఇంజిన్స్ ఉత్పత్తి చేయడానికి డిఆర్డిఓ సహాయం కూడా తీసుకుంటున్నాయి. ఇదే కాకుండా ఇండియా ఫోర్ట్ వీటి ఉత్పత్తి కోసం విదేశీ కన్సల్టెన్సీ హెల్ప్ కూడా తీసుకోవాలి అనుకుంటుంది. మన ఇండియాకి ఈ ఇంజిన్స్ తయారు చేయడం కష్టం కాదు. ఎందుకంటే 1.25 మెగావాట్స్ టర్బైన్ జనరేటర్లు తయారు చేయడం అంటే ప్రధానంగా ప్రొఫెషన్ ఇంజిన్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ తక్కువ ఖర్చుతో కూడుకున్నది. భారత్లో వీటిని తయారు చేయడానికి కేవలం 425 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. అవి కావేరీ ఇంజిన్ కోసం భారత్ ఇప్పటి వరకు 3600 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టింది. భారత్ ఫోర్జ్డ్ గ్యాస్ టర్బైన్ జనరేటర్ ఉత్పత్తిలో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అధికారికంగా మన దేశం అందులోకి అడుగుపెట్టిందని చెప్పాలి. ఈ ఇంజిన్ లోకలైజేషన్ పెరిగే కొద్దీ వాటి ఉత్పత్తి ఖర్చు తగ్గడమే కాకుండా మన ఇండియా తయారు చేసిన ఇంజిన్స్ కోసం కొత్త మార్కెట్ తెరుచుకుంటుంది. ఒక లెక్క ప్రకారం 24 ఇంజిన్లను 5 ఏళ్లలో డెలివరీ చేయొచ్చు. నౌకాదళం నుంచి ఇంజిన్స్ ఆమోదం లభిస్తే మన ఇండియన్ కంపెనీకి ఇలాంటి జనరేటర్స్ కావాలి అనే ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల వల్ల ఎన్నో సప్లై చైన్స్ దెబ్బతిన్నాయి. మన ఇండియా దాన్ని అనుకూలంగా మార్చుకుని సాంకేతికతలో ముందుకు వెళ్తుంది. ఇప్పుడు రష్యాలోని ఇంజిన్స్లో కొన్ని పార్ట్స్ మన ఇండియాలో తయారు చేసినవే ఉన్నాయి. మన ఇండియా స్పెషలైజ్డ్ అలాయ్స్ తయారు చేయడం భారత్ మెదాని ద్వారా నేర్చుకుంది. ఇక అసలైన సవాల్ నౌకాదళ నౌకల కోసం ప్రొపల్షన్ ఇంజిన్స్ తయారు చేయడం. చిప్స్ నడపడానికి మనం ఉక్రెయిన్, అమెరికా, జర్మనీ మీదే ఆధారపడేవాళ్ళం. అవి ఇక వచ్చే 5 నుంచి 7 ఏళ్లలో మన ఇండియా ఇంజిన్ సాంకేతికతలో ఉత్పత్తి ప్రారంభిస్తే మన దేశం ముందుకు వెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి. అలాగే ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.